సహస్ర, విహారీకి అసలు ఏమైంది? ఎందుకు ఈ మధ్య అలా ఉంటున్నాడు? ఏమో పిన్ని, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఎంత అడిగినా బాబు ఒక్క మాట కూడా చెప్పట్లేదు పిన్ని. చెప్పంబిక. సుభాష్, మన ప్లాన్ ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో రేపు మీటింగ్ పెట్టు. రేపేనా? అవును, విహారీ వస్తాడా? వస్తాడు, రప్పిస్తాను. విహారీ వస్తే చాలు. మన ప్లాన్ ప్రకారం విహారీని మనం ట్రాప్ చేసి చైర్మన్ గా విహారీని తప్పించి నువ్వు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అవ్వచ్చు. అవును సుభాష్, రేపు నేను ప్లాన్ చేసినట్టు గనక జరిగితే ఆ విహారీ గాడికి చైర్మన్ పదవి నుంచి విమోచనం, నాకు చైర్మన్ పదవికి పట్టాభిషేకం. అంత తేలిగ్గా విహారీ చైర్మన్ పదవిని వదులుకుంటాడా? వదలాలి. వదిలేలా నేను ప్లాన్ చేశాను కదా. అంతా నేను చూసుకుంటాను సుభాష్. నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సంగతి మాత్రం చూసుకో, ఓకేనా? అలాగే అంబిక. సరే, ఇక రేపటితో ఈ విహారీ గాడి చాప్టర్ క్లోజ్. విహారీ, ప్రాజెక్ట్ ఫైల్ మీద సంతకం కావాలి. పెన్ తీసుకో. ఇదిగో ఇక్కడ. సహస్రాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అయ్యా. అల్లుడు, ఇప్పుడు నువ్వు హాస్పిటల్ కాదు, అర్జెంటుగా ఆఫీస్కి రావాలి. నేను ఆఫీస్కి రాను మావయ్య. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మీటింగ్ పెట్టారు, నువ్వు ఖచ్చితంగా రావాలి. వాళ్ళు ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టారు. మనకు టైం లేదు అల్లుడు, త్వరగా వెళ్దాం పదా. విహారీ, నా కూతుర్ని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలోనే నీకు భలే ప్రోగ్రామ్స్ వస్తాయిరా. వదిన గారు, నిజంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. కావాల్సి వస్తే మీరు ఆఫీస్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయండి. సర్లేండి. నా కూతుర్ని తన మొగుడు హాస్పిటల్కి తీసుకెళ్లే అదృష్టం కూడా లేదు. ఏం చేస్తాం, అంతా దాని తలరాత. అదే బయట వాళ్ల కోసం అయితే ఈ పాటికి ఆఫీస్ పనున్నా ఏ పెద్ద పనున్నా అన్ని వదిలేసి వాళ్ల కోసం వెళ్లిపోతాడు కదా. ఊళ్ళో వాళ్ల కంటే సొంత మనుషుల కంటే పరాయి వాళ్లే ఎక్కువ. అర్జెంట్ పని అని చెప్తున్నాను కదా వదిన గారు, లేకపోతే విహారీ వెళ్దామనే కదా మీతో పాటు బయట దాకా వచ్చింది. సర్లేవే, మన తలరాత ఇలా ఉంటే నాకు తప్పదు కదా. రావే, మనమే వెళ్దాం. ఇంకా చూస్తావేంటి? ఇందాక నీ మొగుడు నేను తీసుకెళ్తానన్నాడని తెగ సంతోషపడిపోయావు కదా. ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను సంతోషపెట్టే రాతలేదు. ఏం చేస్తాం, పద. ఈ బిజినెస్ ని డెవలప్ చేసింది నేను. ఈ ఆఫీస్ ని ఇంత గ్రాండ్ గా కట్టించింది నేను. ఈ సీటుకి ఘన వైభవం తీసుకొచ్చింది నేను. నా నుంచి పవర్ లాక్కున్నారు, పరువు లాక్కున్నారు, పెత్తనం లాక్కున్నారు. వీటన్నింటినీ తిరిగి మళ్ళీ చేజెక్కించుకోవడమే
లక్ష్యంగా బతుకుతున్నా. ఈ రోజు నేను అనుకున్నది అనుకున్నట్టు అయితే నా టార్గెట్ నెరవేరినట్టే, ఈ చైర్మన్ పదవి దక్కినట్టే. నా నుంచి పోయిన ప్రతిదీ నేను పొందుతాను. మళ్ళీ నా పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకుంటాను. అంబిక, హ? అసలు నీ ప్లాన్ ఏంటి అంబిక? ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నేనేం చెయ్యబోతున్నాను అనేది సస్పెన్స్. కానీ ఈ రోజు నేను చేసేది మాత్రం సక్సెస్ అవుతుంది. నన్ను నమ్ము. నీ ప్లాన్ సక్సెస్ అవ్వాలనే నా ఆరాటం కూడా. నువ్వు గెలవాలి, మళ్ళీ నీ చేతికి ఈ బిజినెస్లు అన్నీ రావాలని నేను కోరుకుంటున్నాను. కుమార్, చెప్పండి మేడం. నేను చెప్పింది రెడీ చేసావుగా? అంతా రెడీ చేశాను మేడం. అయితే నువ్వు వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో పీపీటీ మొత్తం సెటప్ చేసే. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. సరే మేడం. హ్మ్.